పోటీలో ఉండేది తానే అని మరో 2 రోజుల్లో ప్రకటన వస్తుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తలందరూ సమావేశమై తాను ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని తీర్మానించుకుని ఆ విషయం తనకు తెలియజేయడానికి వచ్చారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థులు ఉంటేనే జగన్ను గద్దెదింపడానికి సాధ్యమవుతుందని నల్లమిల్లి అన్నారు. కూటమి నాయకులు పునరాలోచన చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఆందోళనలై వాళ్ళ నా పరోక్షంలో వాళ్ళు ఒక సమావేశం నిర్వహించుకొని రామకృష్ణారెడ్డి గారు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా వారి వెంట నడుస్తాం, వారితోనే ఉంటాం, వారితోనే మా ప్రయాణం అనే తీర్మానించుకొని ఆ విషయాన్ని నాకు చెప్పడం కోసం నా దగ్గరికి రావడం జరిగింది. కానీ నాకున్న సమాచారం మేరకు జరుగుతున్న పరిణామాలని పరిశీలిస్తున్న అవగాహనతో నేను వారికి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం డిమాండ్ చేస్తూ ఉన్నామో ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి ఉండాలి, ప్రతి నియోజకవర్గంలోని బలమైన అభ్యర్థి ఉన్నప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గద్దెదించడం సాధ్యపడుతుంది అనే విషయాన్ని మనం స్పష్టం చేస్తూ ఉన్నాము. ఆ పునరాలోచన చేయాలి కూటమి నాయకులను మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ దిశగానే కూటమి వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంది, ఆలోచన చేస్తూ ఉంది. తప్పనిసరిగా మన ఆకాంక్ష మాత్రమే నెరవేరుతుంది, అటువంటి సందేహాలు లేవు. ఆ ప్రయత్నం పూర్తయ్యి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం పూర్తయ్యి ఆ ఫలితం వచ్చే వరకు మనం న్యాయం కోసం జరిగిన ఈ కార్యక్రమాన్ని మరొక 2 రోజులు కొనసాగిద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా రేపటి నుంచి మరలా న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంతో వెళ్ళడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా